నమస్తే, నేను మీ సతీష్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో కూడా గిరిపుత్రుల కష్టాలు తీరడం లేదు. మరి అధికారంలోకి వస్తే అందరినీ అందలం ఎక్కిస్తానంటూ హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆదివాసీలకు చేసింది ఏమిటి? ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎక్స్-జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఆదివాసీలు ఇవాళకి కూడా పడుతున్నటువంటి కష్టాలు అనేకంగా ఉన్నాయి. మరి అధికారంలోకి వస్తే మీ అందరి సమస్యలు కూడా పరిష్కరిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చారు? మరి ఏమిటి 5 ఏళ్లలో గిరిపుత్రులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు ఏముంది అంటే ఏం చెప్తారు? అంటే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది ఒక ఎత్తు, తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతిపక్షంలో ఒక అంశం. అయితే రాష్ట్రం మొత్తం ఆయన మోసం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అటు పాలక పక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి. అందులో ఎక్స్పెషలీ మేము గిరిజనులుగా మా ఏరియాకి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అరకు పార్లమెంట్కి సంబంధించి సుమారుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకే ఓటు వేయడం జరిగింది. అలాగే నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి, మన అధికారంలో లేము, అధికారంలో వస్తే చాలా చేసి ఉండేమని చెప్పి గిరిజనులకి మరొక అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా రెండోసారి కూడా ఆయన పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని సెగ్మెంట్లు, అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు భారీ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. తీరా గెలిచిన తర్వాత మాకున్న సమస్యలు ఏదైతే ఉందో, మా మన్యసీమ అనేకమైనటువంటి సంపద ఉన్నటువంటి మన్యసీమ సస్యశ్యామలంగా పచ్చదనం, కలమసం లేనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మా గిరిజనులు. ఈరోజు మా గిరిజనులకి పూర్తిగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మోసం చేశారంటే, మా ఏరియాలో సంబంధించి ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా డోలి మోతలు ఎక్కడా కూడా ఆగే పరిస్థితి లేదు. డోలి మోతలతోనే ఈరోజు వైద్యంకి సంబంధించి కానీ, లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు నడిచి కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి కానీ ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసిన దాఖలు అయితే లేదు. అలాగే త్రాగునీరు కోసం అనేకమైనటువంటి సమస్యలుండి చిన్న ఊట బావిల్లోని సెలవుల్లోని చిన్న సెలవులు అంటాం మేము, అవి తీసుకుని వాటర్ కూడా త్రాగి ఈరోజు ఆరోగ్యం కూడా గురైనా సరే ఎక్కడ కూడా వాటర్స్ సంబంధించి గ్రావిటీస్ కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ గవర్నమెంట్ కల్పించలేకపోయింది, ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే హెల్త్ విషయం, హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే అంబులెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించలేనటువంటి పరిస్థితి. ఈరోజు గిరిజనులకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ మధ్య చూశాను ఒకటి, అటు పాడేరు అటువైపే డోలీలో మోసుకుంటూ ఒకళ్ళని తీసుకొస్తుంటే చనిపోయారు అని. అంటే మీకు అంబులెన్స్ రావడానికి ఏమిటి, అక్కడికి అంబులెన్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండవా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ? అంటే రోడ్లు సరైన రోడ్లు అంటే మాకు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచే ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటికి రోడ్డు వేయాలనే ఆలోచన కూడా కలగట్లేదు. మా నిధులు ఉన్నాయి, సప్లాన్ నిధులు కానీ మాకు చాలా గ్రాంట్స్ ఉంటాయి. ఆ గ్రాంట్స్ పక్కదావ పట్టిస్తున్నారు. ఈరోజు ఆ గ్రాంట్స్ వేరే దానికి మళ్ళించి మాకు పూర్తి స్థాయిలో వాళ్ళు రోడ్స్ మీద కానివ్వండి ఇవన్నిటి మీద వాళ్ళు ఐడియా అంటే వాళ్ళు పెట్టలేకపోతున్నారు. పెట్టక ఇంకోటి మాకున్నటువంటి ప్రజాప్రతినిధికి అడిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేని పరిస్థితులకి, అంటే గెలిచేరు తప్ప బొమ్మల్లా గెలిచేరే తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అడిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మాకైతే ఎక్కడ దాఖలు లేవు. అంటే ఇవాళ చూస్తే సహజంగానే ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి, తర్వాత పిహెచ్సిలు సిహెచ్సిలు వచ్చినాయి కదా. మరి మీరు ఉండేటువంటి ప్రాంతంలో ఈ హాస్పిటల్స్కి మీ గ్రామాలకి ఎంత దూరం ఉంటుంది? ఎందుకంటే మరి అంబులెన్స్ కూడా రాలేనటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అంటే దాన్ని ఏంటి కారణం? అసలు రోడ్స్ వేయక, మాకు రోడ్స్ కన్వర్టింగ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో రోడ్స్ వేయక ఈరోజు పిహెచ్సిల్లో కూడా మీరు పిహెచ్సిలు ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఉన్నాయన్నారు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఆ అభివృద్ధి జరిగినాయి. ఈరోజు ఆ హాస్పిటల్స్ మందులు కూడా లేవు. ఈరోజు పర్యవేక్షణ కూడా అంటే సంబంధిత హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే మంత్రి కానీ కన్సర్న్ వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా మందులను కూడా పర్యవేక్షణ లేక అంటే మమ్మల్ని మా వెనకబడేటువంటి గిరిజన ప్రాంతం ఇంకా వెనకబడిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో మరీ వెనకబడిపోయింది, అంటే పూర్తిగా వెనకబడిపోయింది. ఈరోజు దప్పదప్పాలుగా పనిచేసే పరిస్థితి కూడా లేదు. మాకు రోడ్స్ లేక పూర్తిగా రోడ్స్ లేవు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లోని ప్లేడర్ అంబులెన్స్లు అని చిన్న రోడ్లు ఉన్నా సరే ప్లేడర్ అంబులెన్స్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు ప్లేడర్ అంబులెన్స్లు కూడా
ఎక్కడ ప్లీడర్ అంబులెన్స్ మోటార్ బైకుల మీద వెళ్ళి అంటే చిన్న రోడ్డు ఉన్నా సరే మాకు అవైలబుల్గా ఉంటుందని ఆ రోజు బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్లీడర్ అంబులెన్స్ ఎక్కడ మచ్చుకోలు లేవు, ఎక్కడ ప్లీడర్ అంబులెన్స్ లేవు ఇంకా పూర్తిగా. ఎవరైనా సడన్గా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, లేదంటే ఒకవేళ చూస్తే మనము గర్భిణీ స్త్రీలు ఉంటారు, మరి ఇలాంటి వాళ్ళ అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా డోలిమో తప్పట్లేదు. ఇవాళ కూడా చాలామంది మార్గ మధ్యలో డోలిమోతతో చనిపోయినటువంటి మహిళని ఇందాక మీరు చెప్పడం జరిగింది, అది వాస్తవం. అది డోలిమోత అనేది ఖచ్చితంగా ఇంకా గిరిజన ప్రాంతంలో డోలిమోత ఉంది. దాన్ని మళ్ళా మీరు అది లేకుండా మనం నిర్మూలించాలంటే మాకు వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నా అవి మాకు ఎస్పెషలీ మాకు ఖర్చు పెట్టి చిన్న చిన్న రోడ్లు ఏదైతే ఎర్త్ వర్క్లు ఇవన్నీ కూడా చేయించి ఆ రోజు పనికార పథకం ఇవన్నీ పథకాల్లోని చిన్న చిన్న వర్క్స్ పెట్టి చిన్న చిన్న డోలి మోతల వెళ్ళే గ్రామాలకు కూడా ప్లీడర్ అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే అలాంటి ఆ రోడ్స్ ఉన్నాయి కూడా వీళ్ళు గుర్తించి ఐడెంటిఫికేషన్స్ రోడ్ లేనటువంటి ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు కరెంట్ లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు సెల్ టవర్స్ వేస్తానంటున్నారు, కమ్యూనికేషన్ కోసం సెల్ టవర్స్ వేస్తానంటున్నారు. సెల్ టవర్ కరెక్టే, సెల్ టవర్ కంటే ముందు మాకు త్రాగడానికి నీరు, నడవడానికి రోడ్డు, స్కూల్కి వెళ్ళడానికి బడికి వెళ్ళడానికి బస్సులు ఇవన్నీ అవైలబుల్ లేకపోతే మా పిల్లలు కానీ మా ప్రాంతం కానీ ఇంకెక్కడ అభివృద్ధి అవుద్ది? నువ్వు సెల్ టవర్లు వేసుకుని ఎందుకు సెల్ టవర్లు? అది మిస్యూజ్ కూడా అవుతుంది. సెల్ టవర్లు దేని గురించి చేస్తున్నారు మీరు? అక్కడ అనేకమైనటువంటి ముందు చెప్పాను, అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద దోసుకుపోవడానికి అన్నీ వేస్తున్నారని మేము భావిస్తున్నాం, మా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? మాకు అసలైంది లేకుండా ఈరోజు రోడ్లు లేవు, సరైన వైద్యం లేదు, మా పిల్లలకి ఈరోజు స్కూల్ లేవు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేవి. ఆ స్కూల్స్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గురుకులాలు కానివ్వండి, ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలని కానివ్వండి, ఇవన్నీ పెట్టినటువంటి తరుణం ఆ రోజు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ల పేరు చెప్పి సింగిల్ స్కూల్ తీసేశారు. మా ఏరియాలో సింగిల్ స్కూల్స్ తీశారు. జీవీవీకే స్కూల్స్ అని సింగిల్ స్కూల్స్ ఉండేవి, అవి ఈరోజు తీసేశారు చదువుకోవడానికి పిల్లలకి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏవైతే ఆ స్కూల్స్ ఈరోజు లేవు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి మాకేం పడ్డది? మా స్కూల్స్ మాకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈరోజు స్కూల్స్ మరుగున పడిపోయి స్కూల్స్ లేవక మా పిల్లలు ఇబ్బంది పడిన. అంటే మేము చదువుకుండి మాలో ఉన్నటువంటి గిరిజనులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గురుకుల స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే అందులో ఈరోజు చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలామంది మరి పాడేరు కానివ్వండి, అరకులో కానివ్వండి, చింతపల్లి కానివ్వండి, కొయ్యూరులో కానివ్వండి, ఈ స్కూల్స్లో చదివి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంతోమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఈరోజు ఉన్నారంటే ఆ స్కూల్ పెట్టడం వల్ల. ఆ స్కూల్ ఈరోజు తీసేశారు. ఎంత దుర్మార్గం ఇది! నువ్వు చేసింది మంచి చేయకపోయినా పర్లేదు, నువ్వు నీ గవర్నమెంట్లో మంచి చేయకపోయినా పర్లేదు, ఉన్నటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు నువ్వు తీసేవు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పండించేటువంటి పంటలు అంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా పండిస్తారు అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి మీకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు, ఈ రోజున వాటికి సంబంధించి సబ్సిడీలు లాంటి ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము అని చెప్పారు కదా, అవి ఏమన్నా అందుతున్న పరిస్థితి ఉందా? ఈరోజు మా ప్రాంతంకి సంబంధించి ఆర్గానిక్గా చాలా ఫ్రూట్స్ ఈరోజు జాక్ ఫ్రూట్ కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అలాగే ఈ పసుపు కానివ్వండి, అల్లం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, కాఫీ కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతంకి ఒక ఫ్రూట్, ఒక వాణిజ్య పంట. కొన్ని ఏరియాల్లో జీడి, కాజు ఇవన్నీ కూడా మేము పుష్కలంగా పండిస్తాం. దాని ఘనత కూడా ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ఘనతే. ఈరోజు అవి పండించే రైతులకు సరైన గిట్టుబాటు ధర ఎక్కడ ఇప్పించారు వీళ్ళు? జీసీసీల ద్వారా, గిరిజన కార్పొరేషన్ ద్వారా మేము కొనుగోలు చేయమంటున్నాం. అది ఎక్కడో ఏదో నామకహ దళారి వ్యవస్థకే ఈరోజు పెత్తందారి వ్యవస్థ అయిపోయింది. అక్కడ కూడా గిరిజన ప్రాంతం కూడా చాలామంది కింద ప్రాంతం వాళ్ళు మేము కడప నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వచ్చామని చెప్పేసి అక్కడ కూడా దందా నడిచే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది క్లియర్గా. ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఓన్లీ నామకహ రైతు భరోసా కేంద్రాలు కూడా నామకహ. ఎక్కడ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అదైతే మంచి జరగట్లేదు. ఇకపోతే మాకు కొంత ఏరియా ప్యాడీ అదేదైతే పంట ధాన్యం పండించేది ఉంది, సరైనటువంటి ధాన్యం, సరైనటువంటి విత్తనాలు ఇవ్వక ఈరోజు విత్తనాలు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి విత్తనాలు ఇచ్చారు. సరైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు లేక ఈరోజు రైతులు మా వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ వర్షాల వల్ల, ఈ ఫ్లడ్స్ వల్ల పోయింది అంటున్నారు, కానీ కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే నేను ఒక రైతుని ఈరోజు మా బావగారు కూడా ఒక సైంటిస్టు. ఆయన ద్వారా మేము విత్తనాలు ఏది కావాలంటే అది మేము క్వాలిటీ విత్తనాలు 750 రూపాయలు, 850 రూపాయలు, 1200 సిల్లర్ ఎంతో మొత్తానికి ఐడియా లేదు, అది మేము కొనుక్కొని అవి మేము వేసుకున్నాం. అవి ఇంచుమించి మాది 10-15 ఎకరాలు మేము వేసాం. ఫుల్ క్వాలిటీ
అంటే 40 నుంచి 35 నుంచి 40 బస్తాలు ఖచ్చితంగా మాకు పండింది. అంటే ఈరోజు మా వాళ్ళు రైతులందరూ కూడా ఈరోజు ఏమనుకుంటున్నారు, ఈ వర్షాల కారణంగా సరైన టైంలో వర్షాలు పడక ఈ తుఫాన్ కారణంగా పోయిందంటున్నారు. పోయిందైతే కాదు. మరి నాది పోవచ్చుగా, మరి నేను అక్కడే ఉన్నాను కదా, నాది ఎందుకు పోలేదు? నేను క్వాలిటీ విత్తనాలు నేను కొనుక్కున్నాను, నా స్తోమత ప్రకారంగా నేను కొనుక్కున్నాను. కానీ రైతులకి ఈరోజు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి నేను ఇంకో 10 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది కూడా 10 ఎకరాలు వేసాం మేము. అది మళ్ళీ మాకు 15 నుంచి 20 బస్తాలు వచ్చింది. అంటే క్వాలిటీ విత్తనాలు కూడా ఈరోజు గవర్నమెంట్ కల్పించలేకపోయింది. ఫుల్ ఫెయిల్యూర్. రైతాంగాన్ని ఏ విధమైనటువంటి మా గిరిజన రైతులు కానీ ఆదివాసులకు సంబంధించి రైతులకు సంబంధించి న్యాయం అయితే చేయలేదు, గిట్టుబాటు ధర అయితే లేదు. ఈరోజు అరకు కాఫీని ఇంటర్నేషనల్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అరకు కాఫీని తీసుకెళ్లారు. ఈరోజు అదర్ కంట్రీల్లో అరకు కాఫీ అంటే ఒక ఫేమస్ కాఫీగా ఉంది. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి మా గిరిజనుల పట్ల వాళ్ళు రైతులని ఎంకరేజ్ చేయాలని చంద్రబాబు నాయుడు చేసిన పని. ఈరోజు కూడా ఒక్కరోజు కూడా గిరిజనులకు రైతులకు సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గిట్టుబాటు ధర కాదు కదా. కనీసం వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మా సప్లాన్ నిధుల్ని అవకాశం ఉన్నంత వరకు గిరిజన రైతులకు చాలా విధాలుగా ఆదుకోవచ్చు. మాకు ట్రాక్టర్స్ కానివ్వండి, చిన్న చిన్న ట్రాక్టర్స్ కానివ్వండి, విత్తనాలకు సంబంధించింది కానివ్వండి, లేకపోతే వరి నాట్లకు సంబంధించింది కానివ్వండి, చాలా ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్స్ కూడా రైతు రథాలు మేము ఆ రోజు ఇచ్చాం. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతు రథాలు ఇచ్చారు. ఈరోజు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఈ జీవో నెంబర్ 3 పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు మీరు కూడా చాలా కాలంగా. ఏంటి జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అసలు? అంటే 170 యాక్ట్ అనేది 1/70 అంటే అది మా హక్కు. మాకు రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు పొందుపరిచింది గిరిజనులకి ఒక ప్రధాన హస్త్రం. దాన్ని ఈరోజు తూట్లు పొడిచే పరిస్థితి ఉంది. అలాగే జీవో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆ ఏరియాలో సంబంధించి అన్ని ఉద్యోగ అవకాశాలు మాకే ఉండాలి, గిరిజనులకే ఉండాలి అని ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని బలపరిచి జీవో నెంబర్ 3 అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనేకమైనటువంటి కారణాల వల్ల హైకోర్టు, సుప్రీంకోర్టులోని ఆ జీవో నెంబర్ 3 కొన్ని ఇబ్బందులు అని చెప్పేసి వేస్తే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాని మీద, హైకోర్టు, సుప్రీంకోర్టు దాని మీద చర్చ జరిగినప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ ఏం చేయాలా, దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలా. గిరిజన ప్రాంతం ఇబ్బంది పడుతుంది, దాని మీద ఎవరో వేసిన పిటిషన్ అని చెప్పేసి రివ్యూ పిటిషన్ అయినా వేయాలా. కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఈరోజు వేసే పరిస్థితి లేదు. ఈరోజు ఎలక్షన్ల కోసం కింద మైదాన ప్రాంతంలో మేము 25 లక్షల మంది ఉన్నాం. ఈరోజు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఈ కులాలని ఈరోజు ఎస్టీ కులాల్లో కూడా చేయాలని రాజకీయం చేస్తుంది తప్ప, అంటే రాజకీయ లబ్ధి కోసం, అంటే ఓటు బ్యాంక్ రాజకీయం. కొన్ని ఏరియాలు నక్కల వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అక్కడ బొంతు ఇవన్నీ వేసాము వేరే కులాల వారికి. ఈరోజు ఎస్టీల్లో కలపాలనే ఆలోచన అయితే రాజకీయ విశ్లేషణ, రాజకీయ కోణాలు అయితే చూస్తున్నారు. మాకు అన్యాయం జరిగితే పట్టించుకుంటలే, మాకు కావాల్సినవి ఏమీ పట్టించుకుంటలేదు, మాకు అన్యాయం చేస్తే పట్టించుకుంటలేదు. ఇకపోతే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మేమేదైతే గిరిజనులకి ఆదివాస దినోత్సవం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మేము ఎప్పుడు చేసుకునే పండగ అది. అంటే మాకు ఒక రోజు, అది ఏడాదికి ఒక రోజు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఏడాదికి ఒకసారి గవర్నమెంట్ లాంఛనాలతో ఏజెన్సీ ప్రాంతంలో సీఎం హానర్గా వచ్చి ఆ రోజు ఏదో ఒకటి ప్రకటించి, గిరిజనులకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని ప్రకటించి మమ్మల్ని ఆనందింపజేసి ఆ వేడుకల్లో పాల్గొనేటువంటి అవసరం అయితే ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నా రావాలి. అది హానర్. అది మాకే గౌరవం ఇచ్చాడు. మరి ఈరోజు మేము 2 సార్లు ఈ అన్ని గెలిపించాం కదా, మాకు ఏ పనులు చేయలేదని మేము ఈరోజు చెప్తున్నాంగా. కనీసం మా పండగ కూడా గౌరవించి ఏ రోజైనా సరే ఒక సమావేశం, ఒక సభ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రి కానివ్వండి, ట్రైబుల్ మంత్రి కానివ్వండి, ట్రైబుల్ కమిషనర్ కానివ్వండి, వీళ్ళందరూ ట్రైబుల్ శాఖకు సంబంధించి మంత్రి, సీఎం వచ్చి అక్కడ ఆ పండగ వేడుకల్లో పాల్గొవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈరోజు పాల్గొకుండా, ఏ రోజు 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన పాల్గొకుండా మాకు మర్యాద, మా గౌరవాన్ని, మా మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికైతే ప్రజలు పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈరోజు ఏజెన్సీ మొత్తం నువ్వు ఏవైతే 7 సీట్లు గెలిచాయో, ఈరోజు ఆ 7 సీట్లో ఒక్క సీటు కూడా మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. మొన్న ఒక 15 రోజులు, ఒక నెల రోజుల కిందట చింతపల్లిలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు సభ ఏర్పాటు చేసాడంటే, ఈ సర్వేల్లో అన్నింటిలో కూడా ఇంకా ఏజెన్సీ కూడా పోయే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ వస్తే మొన్న సభలో వచ్చాడు. అది కూడా గవర్నమెంట్ ప్రోగ్రాంకి వచ్చి
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైడ్రో ప్రాజెక్ట్ కానివ్వండి, ఈరోజు గిరిజన సంఘాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని మా గౌరవాలు, మా మనోభావాలు గౌరవించే పరిస్థితి లేదని క్లియర్గా పిక్చర్ అయితే అర్థమైందండి. ఇది సార్ పరిస్థితి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా కూడా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా అమలు చేయకుండా వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పులు తెస్తానంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నయవంచన చేశారు అన్నటువంటి ఆవేదన అయితే కనుక గిరిజనుల్లో ఇప్పటికీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అయితే కనుక ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని నేర్పుతారు అన్నటువంటి భావన అయితే ఎంవివి ప్రసాద్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.